హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ యూట్యూబ్ ఛానల్. ఎప్పట్లాగానే ఈ రోజు కూడా మీ అందరికి చాలా బాగా నచ్చే 5 అమేజింగ్ ఇంట్రెస్టింగ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ని మీ ముందు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఇందులో ఉన్న ప్రతి అప్లికేషన్ కూడా మీ అందరికి తప్పకుండా బాగా నచ్చుతుంది అండ్ డెఫినెట్ గా యూజ్ అవుతుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. ఇందులో మీకు బాగా నచ్చిన అప్లికేషన్ ఏదో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా మన ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా let's get into the topic. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోలో నేను మీకు పరిచయం చేయబోయే ప్రతి ఒక్క యాప్ కి సంబంధించిన లింక్స్ అని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక వెబ్సైట్ లింక్ ద్వారా ఇచ్చాను. అక్కడి నుంచి మీరు వీటిని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇందులో మన ఫస్ట్ అప్లికేషన్ పేరు హ్యాండ్ రైటర్. సో మీలో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అప్లికేషన్ నిజంగా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే గంటల తరబడి రోజుల తరబడి మీరు రికార్డ్స్ రాస్తుంటారు కదా, సో వాటి పని అయితే ఇది తగ్గిస్తుంది అనమాట. సో ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు క్రియేట్ న్యూ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే ఇక్కడ మీకు ఒక పేజ్ అయితే కనిపిస్తుంది. చూడడానికి మీ యొక్క బుక్ లో ఒక రోల్ పేజ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు ఏ టెక్స్ట్ అయినా సరే మీరు ట్యాప్ చేసి టైప్ చేయొచ్చు. లేకుంటే మీరు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఆల్రెడీ ఉంటే సో ఇలా మీరు లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ కొట్టొచ్చు. ఆ యొక్క మ్యాటర్ అంతా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఒక పేజ్ లో చాలా మ్యాటర్ ఉంది, అదంతా టైప్ చేయకుండా స్కాన్ చేయండి. స్కాన్ చేసిన తర్వాత ఆ యొక్క టెక్స్ట్ మీరు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్ కదా. అండ్ దాని తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మరొక మంచి విషయం ఏంటంటే ఈ యొక్క హ్యాండ్ రైటింగ్ అనేది అచ్చం మీరు రాసినట్లు ఉండాలంటే సో మీకు కింద మరి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో చూడండి, ఇక్కడ హ్యాండ్ రైటింగ్ ఆప్షన్స్ అని ఉన్నాయి కదా. సో ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వీళ్ళు డిఫాల్ట్ గా కొన్ని హ్యాండ్ రైటింగ్ ఆప్షన్స్ అయితే ఇస్తారు. సో మీకు నచ్చిన హ్యాండ్ రైటింగ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైనా చూసేది మీరు వ్రాసినట్లుగానే ఉంటుందన్నమాట, ఇంత న్యాచురల్ గా. సో ఒకవేళ ఇది మీకు నచ్చలేదు అనుకుంటే మీరు ఏవైనా టీటీఎఫ్ ఫాంట్స్ ని కూడా డౌన్లోడ్ చేసి ఇక్కడ సెలెక్ట్ యువర్ ఓన్ ఫాంట్ అని ఉంది కదా, ఇందులోకి వెళ్ళండి. అండ్ మీరు డౌన్లోడ్ చేసుకునే టీటీఎఫ్ ఫాంట్ ఎక్కడైతే ఉందో అండ్ ఆ యొక్క ఫోల్డర్ ని మీరు ఆ యొక్క ఫైల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఒక ఫైల్ సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన ట్యాప్ చేశాను. ఇక్కడ చూడండి ఎంత న్యాచురల్ గా ఎంత బాగుందో. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు టీటీఎఫ్ ఫాంట్స్ ని కూడా యూజ్ చేసుకుని ఈ యొక్క హ్యాండ్ రైటింగ్ అయితే యూజ్ చేయొచ్చు. ఇంకా దాని తర్వాత ఇక్కడ మీకు బ్లూ లింక్ అని ఉంది కదా, మీకు కావాలంటే ఇంక్ ను కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. రెడ్ ఇంక్ లాగా మార్చుకోవచ్చు అండ్ అదే విధంగా మీరు బ్లాక్ ఇంక్ లాగా మార్చుకోవచ్చు లేదా గ్రీన్ ఇంక్ లాగా కూడా మార్చుకోవచ్చు అనమాట. సో బాగుంది కదా. అండ్ దాని తర్వాత ఈ యొక్క లైన్స్ ఏవైతే ఉంటాయో అవి బ్లూ లైన్స్ కాకుండా బ్లాక్ లైన్ లోకి చేంజ్ చేసుకోవచ్చు. అసలు లైన్సే లేకుండా మీరు కంప్లీట్ గా ఈ విధంగా మార్చుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, నిజంగా అంటే చాలా బాగుంటుంది ఇది. అండ్ ఫ్రెండ్స్, ఫైనల్ గా ఏంటంటే ఒకవేళ మీకు స్పేసింగ్ అనేది ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఈ విధంగా మీరు పైన స్పేస్ అనేది ఇక్కడ ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. దాని తర్వాత ఇక్కడ మీకు సేవ్ పీడిఎఫ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనికి ఒక మీరు పేరు పెట్టుకోవచ్చు అనమాట. సో నేనేం చేస్తానంటే మై నోట్ అనేసి ఒక పేరు పెట్టుకుంటున్నాను. సో మై నోట్ అండ్ కంటిన్యూ. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో దీన్ని పీడిఎఫ్ లోకి మారుస్తుంది. సో మార్చిన తర్వాత ఫ్రెండ్స్, మీరు ఎవరికైనా కూడా దీన్ని ఈజీగా షేర్ అయితే చేయొచ్చు. అండ్ దాని తర్వాత దీన్ని ఓపెన్ చేస్తే మనకు అచ్చు ఒక పేజ్ లాగే కనిపిస్తుంది అనమాట. సో చూద్దామా మనం ఒకసారి దీన్ని ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో. సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనిస్తే చూడండి న్యాచురల్ గా ఉంది. సో వీటన్నిటిని కూడా ఇలాంటి పేజెస్ అన్నింటినీ కూడా మీరు పీడిఎఫ్ ఫార్మాట్ లో ప్రింట్ తీసుకొని ఒక నోట్బుక్ లాగా తయారు చేసుకోవచ్చు. సో చాలా ఈజీగా ఉంది కదా, తప్పకుండా దీన్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ ఇంకా మన సెకండ్ అప్లికేషన్ పేరు అన్సీన్ ఇమేజెస్. ఫ్రెండ్స్, మీ మొబైల్ ఏదైనా సరే ఆ మొబైల్లో కొన్ని హిడెన్ ఫైల్స్ ఉంటాయి, మీకు తెలియని ఎన్నో ఫొటోస్ అనేవి దాగి ఉంటాయి. అవి డెలీట్ అయినవి కావచ్చు, లేకుంటే మీకు కనిపించకుండా ఏవైనా ఫోల్డర్ లో ఉండొచ్చు. అండ్ ఎక్కడైనా సరే అలాంటి ఫొటోస్ ని ఇది వెతికి పట్టి మీకు చూపిస్తుంది అనమాట. సో మీకు అలాంటి క్యూరియాసిటీ ఉంటే తప్పకుండా ఈ అప్లికేషన్ ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక ఐ సింబల్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేస్తేనే మీ డివైస్ లో మీకు తెలియని చాలా ఫొటోస్ ని ఇది స్కాన్ చేస్తుంది అనమాట. సో స్కాన్ చేశాక ఈ విధంగా ఫోల్డర్ వైజ్ గా చూపిస్తుంది. మీరు వీటిని ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసి ఒకవేళ మీకు ఏదైనా నచ్చితే వాటిని మీరు ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసి ఇట్లా సేవ్ ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే ఇది నేరుగా మీ యొక్క గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, తప్పకుండా ఈ యొక్క అప్లికేషన్ మీకు యూజ్ అవుతుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ ఇంకా మన థర్డ్ అప్లికేషన్ పేరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్. ఫ్రెండ్స్, ఇది మాత్రం ఒక అమేజింగ్ అప్లికేషన్. మీలో చాలా మంది కూడా మీ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ ని బ్లర్ చేయాలి, లేకుంటే వేరే బ్యాక్గ్రౌండ్ ని చేంజ్ చేయాలి అనుకునే అందరికీ కూడా ఇది విత్ ఇన్ 1 సెకండ్ లో ఆ యొక్క రిజల్ట్ అనేది చూపిస్తుంది అనమాట. అది కూడా ఎలాంటి క్వాలిటీ లాస్ లేకుండా. సో దీనికోసం ఇందులో మీరు గమనిస్తే చాలా రకాల బేసిక్ టూల్స్ అన్ని ఉంటాయి. అవన్నీ కాదు కానీ ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేయండి.
సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీ యొక్క ఫోటో అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఒరిజినల్ అని ఉంటుంది. ఈ యొక్క ఒరిజినల్ పైన మీరు ట్యాప్ చేయండి. కాబట్టి మీరు ఫిల్టర్స్ ని కూడా యాడ్ చేయొచ్చు. దాని తర్వాత ఇక్కడ మీకు కింద బ్యాక్గ్రౌండ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కాకుండా మీ యొక్క మొబైల్ ఏమైనా ఓన్ బ్యాక్గ్రౌండ్ మీకు కావాలంటే ఈ యొక్క కెమెరా సింబల్ పైన ట్యాప్ చేసి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ మీరు మీ యొక్క గ్యాలరీ నుంచి సెలెక్ట్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ గా ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ట్యాప్ చేస్తున్నాను. సో ట్యాప్ చేసిన తర్వాత చూడండి విత్ ఇన్ సెకండ్ లో ఇది చేంజ్ అయిపోయింది అనమాట. ఇక్కడ మీకు బ్లర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని మీరు కాస్త పెంచుకుంటే చాలు మీకు ఎంత న్యాచురల్ గా యొక్క బ్లర్ అయితే యాడ్ అవుతుందో చూడండి. సో ఫ్రెండ్స్ ఇంతే సింపుల్. ఇంకా మీకు ఇక్కడ చేంజ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దీన్ని ఓకే చేసేయండి. దాని తర్వాత టాప్ లో సేవ్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. సో అంతే. ఇక్కడ మీకు సేవ్ క్వాలిటీ అని ఉంది కదా, ఇక్కడ హై అనేసి మీరు సెలెక్ట్ చేసుకోండి, హై. సో ఇది నేరుగా మీ యొక్క గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించండి ఎంత న్యాచురల్ గా ఉందో చూడండి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. సో ఫ్రెండ్స్ ఇంత ఈజీగా మీరు మీ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ ని చేంజ్ చేసి వాటిని బ్లర్ కూడా చేయొచ్చు అనమాట. సో డెఫినెట్ గా ఈ యొక్క అప్లికేషన్ ఒకసారి ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ మన ఫోర్త్ అప్లికేషన్ పేరు ఫోన్. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి మొబైల్లో కూడా డిఫాల్ట్ గా ఫోన్ ఆప్షన్ ఉంటుంది. మనం వాటి ద్వారా ఎవరికైనా కాల్స్ చేస్తుంటాం. అయితే దీంట్లో మనకు కొన్ని అడిషనల్ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో అదేంటంటే మీ యొక్క కాంటాక్ట్స్ కి వాటికి ఉన్న ఫొటోస్ ని ఏదో విధంగా అది వెతికి ఇక్కడ చూపిస్తుంటుంది అనమాట. అండ్ అంతేకాకుండా వాటిని మనం ఇక్కడ ఎన్లార్జ్ కూడా చేసుకోవచ్చు. వీటితో పాటు సో మరికొన్ని సెట్టింగ్స్ ఏంటంటే ఈ 3 లైన్స్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు కాల్స్ అనే ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేస్తే మనకు కాల్ వచ్చినప్పుడు ఎలాంటి థీమ్ కావాలనేది ఇక్కడ మనకు అడుగుతుంది అనమాట. సో ఈ థీమ్ కావాలన్నా ఈ థీమ్ కావాలనేసి అండ్ మీరు సింపుల్ గా టిక్ చేస్తే చాలు. ఇక్కడ ఈ టిక్ ని సెలెక్ట్ చేస్తే చాలు మీకు ఈ స్టైల్లో వస్తుంది. అండ్ అంతేకాకుండా మీకు కాల్ వచ్చినప్పుడు ఎలాంటి స్టైల్ కావాలి. సో బ్యాక్గ్రౌండ్ కాల్స్ అని ఉంది కదా, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. యానిమేషనా పిక్చరా డిఫాల్టా. నేనైతే యానిమేషన్ సెలెక్ట్ చేస్తాను. సో ఇక్కడ మీకు చాలా రకాల యానిమేషన్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా యానిమేషన్ మీరు ఓపెన్ చేయాలంటే ఒకసారి క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తేనే మీకు ఈ విధంగా చూపిస్తుంది అనమాట. అండ్ మీకు కాల్ వచ్చినప్పుడు ఇదే స్టైల్లో చూపిస్తుంది. దీంతో పాటు ఒక మంచి మ్యూజిక్ వస్తుంది. అండ్ మీకు బోరింగ్ అనేది కొట్టదనమాట. ఒక కొత్తగా ఉంటుంది మీ యొక్క కాల్ ఇంటర్ఫేస్ అనేది. సో ఫ్రెండ్స్ ఇవే కాకుండా ఇందులో మీకు ఇంకా ఆటో కాల్ రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో డెఫినెట్ గా ఈ యొక్క అప్లికేషన్ మీకు బాగా నచ్చింది, ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ గా మన ఫిఫ్త్ అప్లికేషన్ పేరు పిక్స్పోజ్. సో మీలో చాలా మందికి కూడా ఎంబిట్ అనే అప్లికేషన్ తెలిసే ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ఇది. సో సపరేట్ గా దీన్ని అయితే వీళ్ళు తయారు చేశారు. సో ఇలాంటి యాప్స్ మీరు ప్లే స్టోర్ లో చాలా చూసి ఉంటారు కానీ సో ఈ యొక్క అప్లికేషన్ ద్వారా మీరు ఈ యొక్క ఫొటోస్ ని యాడ్ చేసి ఈ యొక్క థీమ్ లో యాడ్ చేస్తే మాత్రం చాలా క్వాలిటీగా ఈ యొక్క వీడియో అవుట్పుట్ అనేది తీయడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ దీంట్లో మీకు చాలా రకాల కేటగిరీస్ ఉంటాయి అనమాట. సో ఇందులో మీరు ఏం చేస్తారంటే మీకు నచ్చిన కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ గా నేను ఏం చేస్తానంటే మూవీ పోస్టర్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఫ్రీ ఫైర్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంది. సో చూడండి పోస్టర్ ఎంత బాగుందో. మనకు బ్యాక్గ్రౌండ్ లో విజువల్స్ కలర్స్ కూడా చేంజ్ అవుతూ చూడడానికి ఒక సినిమాటిక్ లుక్ లో ఉందన్నమాట. సో సింపుల్ అండి. ఇక్కడ మీరు మీ యొక్క ఫోటోని అయితే యాడ్ చేయాలి. ఇక్కడ క్రియేట్ పిక్స్పోజ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. అండ్ మీకు నచ్చిన ఫోటో ఏదైనా సరే మీరు దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ మీకు నచ్చినంతలో మీరు ఈ విధంగా క్రాప్ చేసుకోండి. నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. అండ్ విత్ ఇన్ సెకండ్స్ లో మీ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ ఇది రిమూవ్ చేస్తుంది. మీకు నచ్చినంతగా మీరు ఇక్కడ జూమ్ ఇన్ లేదా అవుట్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇది మీకు ఫోటో లాగా కావాలంటే ఫోటో పైన ట్యాప్ చేయండి. అండ్ మీరు సేవ్ చేసుకోవచ్చు ఇట్లే. లేకుంటే మీకు వీడియో లాగా కావాలంటే వీడియో బటన్ పైన ట్యాప్ చేయండి. అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు టెక్స్ట్ ను కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. మ్యూజిక్ ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ సింపుల్ గా సేవ్ బటన్ పైన మీరు ట్యాప్ చేయొచ్చు. ఒకసారి నేను మీకు ఆడియో వినిపిస్తాను. బాగుంది కదా, సింపుల్ అంతే. సేవ్ బటన్ పైన ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చిన రిజల్ట్ అనమాట. చూశారు కదా ఎంత బాగుందో. సో ఈ విధంగా మీరు కూడా మీ యొక్క అమేజింగ్ పిక్స్ ని ఇందులో యాడ్ చేసి అద్భుతంగా కొన్ని విజువల్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో టోటల్ చూసుకుంటే ఇవి ఇవాటి మన టాప్ 5 బెస్ట్ అండ్ అప్లికేషన్స్. ఇవన్నీ కూడా మీ అందరికి చాలా బాగా నచ్చాయని ఆశిస్తున్నాను. స్పెషల్ కింద మీకు ఏ అప్లికేషన్ బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియో అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోవడం మన ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మరో సరికొత్త వీడియోతో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బై.